సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. ఒకప్పుడు కుట్రలతో కుతంత్రాలతో చంపేయాలని చూసిన రాజధాని అమరావతి ఇప్పుడు ఫీనిక్స్ పక్షిలా బూడిద నుంచి మళ్లీ పురుడు పూసుకుంటోంది. కూటమి ప్రభుత్వం కొలువు తీరాక అమరావతి నిర్మాణంలో మరో చారిత్రాత్మక అధ్యాయం మొదలైంది. అదే రెండో దశ ల్యాండ్ పూలింగ్. గత ప్రభుత్వ హయాంలో అన్నీ కోల్పోయామని ఆవేదన చెందిన రైతులు ఇప్పుడు చంద్రబాబు నాయకత్వంపై అచంచలమైన నమ్మకంతో తమ బంగారు భవిష్యత్తు కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం మళ్లీ భూములిచ్చేందుకు ముందుకొస్తున్నారు. ఇది కేవలం భూమి సేకరణ కాదు, ఇది కుట్రలపై రైతులు సాధించిన నైతిక విజయం. ఈ నమ్మకమే రక్షగా అమరావతి ఎలా ప్రపంచ పటంలోకి ఎక్కబోతోంది. తెలుసుకుందాం. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. రైట్ సింధు, చూసుకుంటే అమరావతి రైతులు గుండెల్లో ఇంకిపోయినటువంటి ఏదైతే వారి యొక్క ఆవేదన, బాధ ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత మరలా కూడా అది చిగురించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే గడచిన 5 ఏళ్ల పాలనలో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలనలో అమరావతి రాజధాని నిర్మాణం అసలు చేపట్టలేనటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ వేసినటువంటి గొంగలి అక్కడే ఉన్నదన్న చందాన అమరావతిలోని ఏదైతే గతంలో ప్రభుత్వం చేపట్టినటువంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో అక్కడికక్కడ ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. అమరావతి రాజధానే కాదంటూ కూడా అప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత మాజీ ముఖ్యమంత్రి కావచ్చు, లేదా అప్పుడు ఉన్నటువంటి మాజీ మంత్రులు కావచ్చు, అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, అప్పుడు ఉన్నటువంటి అధికార ప్రతినిధులు కావచ్చు, వీళ్ళంతా కూడా తీవ్ర ఇబ్బందులకి అమరావతి రైతులను గురి చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే కూటమి ప్రభుత్వం మరలా అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిలో రైతులకు ఒక్కసారిగా కూడా ఆశలన్నీ కూడా చిగురించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే అమరావతి నిర్మాణం చకచకా జరగడంతో పాటు రెండవ దప్ప కూడా ల్యాండ్ పుల్లింగ్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి దాదాపు 17,000 ఎకరాలకు సంబంధించినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో ఈ భూములన్నింటినీ కూడా ఇచ్చేందుకు రైతులే నేరుగా కూడా ముందుకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటీవల కాలంలో చూసుకుంటే ఏదైతే రాష్ట్ర అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా కూడా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఈ ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ వీరంతా కూడా ఒకే తాటిపైకి పుచ్చి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులన్నీ కూడా తీసుకొస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద పెద్ద ఐటీ సంస్థలతో పాటు ఇతరత్ర సంస్థలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ వైపు అయితే చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల విశాఖలో జరిగినటువంటి సిఐఏ సమ్మిట్లో కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు, భాగస్వామ్యం అయ్యేందుకు కూడా దాదాపు అన్ని దేశాలు కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూసినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో అమరావతి నిర్మాణం కూడా చాలా స్పీడ్గానే సాగుతుంది. ఇక్కడ చూసుకుంటే డిఆర్డిఏ సారథ్యంలో అమరావతి నిర్మాణం ఒక అద్భుతంగా పూర్తిగా కూడా నెలకొనిపెట్టేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి కట్టడ నిర్మాణాలు కావచ్చు, లేదా అక్కడ ఏర్పాటు చేస్తున్నటువంటి కారిడార్లు కావచ్చు, లేదా అక్కడ ఉన్నటువంటి రోడ్స్ కావచ్చు, ఇతరత్ర ఏర్పాట్లు కావచ్చు, విద్యుత్ కావచ్చు, వైద్యం కావచ్చు, ఇలా ఎన్నైనా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే అమరావతి నిర్మాణంలో కూటమి ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి ఇది తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి రైతులకు రెండో తప్పుకోవడం ల్యాండ్ పుల్లింగ్కి సంబంధించి చెప్పడంతో వారంతా కూడా చాలా సంతోషంగా కూడా ముందుకు వస్తున్నారు. గత ప్రభుత్వంలో చూసుకుంటే అమరావతి రైతుల్ని అప్పటి ప్రభుత్వం పూర్తిగా తొక్కి పెట్టినటువంటి పరిస్థితి కనిపించింది. ఒకానొక సమయంలో అమరావతి రైతులపైన పెద్ద ఎత్తున కూడా రాళ్ల దాడులు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. రాత్రి సమయంలో వారు నిద్రిస్తున్న సమయంలో కర్రలతో కూడా దాడులు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే అమరావతి ఏదైతే రాజధాని ఉందో అక్కడ రాజధాని రాదన్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి రైతులు దేవుళ్ళ వద్దకు వెళ్ళి మొరపెట్టుకుంటున్నటువంటి సమయంలో వారు వస్తున్నటువంటి మార్గంలో వారిపైన వాటర్ బాటిల్స్ కావచ్చు, రాళ్ళు కావచ్చు, ఇతరత్ర ఆయుధాలు కూడా ఇసిరినటువంటి ఘటనలు కూడా ఉన్నాయి. ఇలాంటి ఘటనలన్నింటినీ కూడా చేదెక్కించుకొని ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి రైతులంతా కూడా అప్పుడు జరిగినటువంటి సాధక బాధకాలు ఏవైతే ఉన్నాయో కూటమి ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత వారందరికీ ఒక చక్కనైనటువంటి భరోసా ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే అమరావతిలో నిర్మాణాలన్నీ కూడా చక్కగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి ఐటీ కారిడార్కి సంబంధించి కానీ, లేదా పార్కుల విషయంలో కానీ, లేదా అక్కడ ఉన్నటువంటి రహదారుల విషయంలో కానీ, విద్యుత్ విషయంలో కానీ, విద్యా వ్యవస్థ విషయంలో కానీ, ఐటీ సంస్థలు నెలకొల్పే విషయంలో కొన్ని ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి భూములే చాలా కీలకంగా మారనున్నటువంటి పరిస్థితి అయితే కనిపించింది. ఈ నేపథ్యంలోనే రెండవ దఫా ల్యాండ్ పుల్లింగ్కి సంబంధించి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో అక్కడ ఉన్నటువంటి రైతులు కూడా చాలా
స్వచ్ఛందంగా ముఖ్యంగా వారంతా కూడా చాలా హార్ట్ఫుల్గా సంతోషంగా కూడా వారి యొక్క భూములు ఇచ్చేందుకైతే ముందుకు వస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే అమరావతి నిర్మాణంతో, అమరావతి రాజధాని నిర్మాణంతో తమ రూపురేఖలు పూర్తిగా మారిపోబోతున్నాయి. తమ భవిష్యత్తు మరలా మారిపోబోతుంది. భవిష్యత్తులో తమ తరాలన్నీ కూడా మరింత ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ కూడా చరిత్రలు లిఖించబడుతుందంటూ కూడా అక్కడ ఉన్నటువంటి రైతులంతా కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి రైతులంతా కూడా భూములు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే అమరావతితో పాటు ఆ పరిసర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కూడా ఐటీ సంస్థలు నెలకొల్పేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా డిఆర్డిఏ ఏదైతే డ్రాయింగ్ ఇచ్చిందో ఆ డ్రాయింగ్కి అనుసారంగా కూడా కృష్ణా నదికి సంబంధించినటువంటి ఆ పరిసర ప్రాంతాల్లో కావచ్చు, లేదా అమరావతి పరిసర ప్రాంతాల్లో కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఇతరత్ర ప్రాంతాల్లో కావచ్చు, ఒక్కసారిగా కూడా అభివృద్ధి బాటలు ముందుకు వేసేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి రాజధానిని ఒక చిత్రపటంలో లిఖించేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రపంచ దేశాలన్నీ ఈరోజు అమరావతి వైపు తొంగు చూసేటటువంటి పరిస్థితి కూడా రానున్నటువంటి కాలంలో వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ల్యాండ్ పూలింగ్ కూడా పూర్తిగా కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. సంసిద్ధమైనటువంటి నేపథ్యంలో పూర్తిగా రైతులంతా కూడా దీనికి సహకరిస్తున్నారు. ముఖ్యంగా అమరావతి నిర్మాణాన్ని త్వరితగతిన చేపడితే అక్కడ ఉన్నటువంటి వారి జీవితాల్లో ఒక చక్కనైనటువంటి వెలుగు వస్తుందంటూ కూడా వారంతా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా స్పీడ్గానే స్పష్టత ఇచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముందుగా కూడా గతంలో జరిగినటువంటి ల్యాండ్ పుల్లింగ్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ పుల్లింగ్లు ఇప్పటికే చాలా వరకు కూడా కట్టడాలు జరిగాయి. ముఖ్యంగా చూసుకుంటే 2025, 2027, 2028 కల్లా పూర్తిగా కూడా ఇప్పటికే జరుగుతున్నటువంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తి అయిపోయేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మిగతాకు సంబంధించినటువంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో అవి 2029 నుంచి కూడా పూర్తిగా ప్రారంభమయ్యి మరో దశకు చేరుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకప్పుడు అమరావతిని చూడాలంటేనే అప్పుడు ప్రభుత్వం పూర్తిగా కూడా అటువైపు అసలు కన్నెత్తి చూడలేని పరిస్థితి కనిపించింది. అయితే రానున్న రోజుల్లో అమరావతి ఒక సింగపూర్ లేదా ఒక మలేసియాగా కూడా ఒక తీర్చిదిద్దేటటువంటి పరిస్థితి ఉందంటూ కూడా అక్కడ ఉన్నటువంటి రైతులంతా కూడా మాట్లాడుకుంటూ పూర్తిగా కూడా కూటమి ప్రభుత్వం వారంతా కూడా హర్షం వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు ఇదే ఉన్నాయి. సింధు. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.